హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లం చూద్దామండి. ఇది ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ప్రూవ్ దట్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/8 ఈక్వల్ టు π/4. అంటే ఇది LHS అవుతుంది. LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. ఏమని ప్రూవ్ చేయాలి? LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇలా సొల్యూషన్ అని పెట్టి ఫస్ట్ LHS ఏమి ఇచ్చారో అది నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి? LHS ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/2 ప్లస్ tan ఇన్వర్స్ 1/5 ప్లస్ tan ఇన్వర్స్ 1/8. ఓకే, ఇలా నోట్ చేసిన తర్వాత ఈ 1/2ని x అనుకుంటున్నాను, 1/5నేమో y అనుకుంటున్నాను. అది ఇక్కడ నోట్ చేయండి. లెట్ x ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 y ఈక్వల్ టు 1/5. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందండి? tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y అవుతుంది కదా. అంటే 1/2 ఏమన్నాము? x అన్నాను, 1/5 ఏమన్నాను? y అన్నాను. కాబట్టి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ ఇక్కడ యాస్టీజ్ రాస్తాం. ఏముంది? tan ఇన్వర్స్ 1/8 యాస్టీజ్ రాస్తాం. ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంది కదా, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు. అది కూడా ఎప్పుడు మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని బేస్ చేసుకుని ఆ ఫార్ములా రాసుకోవాలి. ఏంటి ఆ కండిషన్ అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. x గ్రేటర్ దాన్ 0 ఉండాలి, అలానే y గ్రేటర్ దాన్ 0 ఉండాలి. x y అనేది లెస్ దాన్ ఉన్నప్పుడు దెన్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. ఇది ఫార్ములా. ఓకే, x గ్రేటర్ దాన్ 0 కండిషన్, y లెస్ దాన్ 0 ఉండాలి, xy అనేది లెస్ దాన్ 1 ఉండాలి. దెన్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. ఇక్కడ మనకి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y. x ఏమన్నాము? 1/2 అన్నాము, అలానే y ఏమన్నాము? 1/5 అన్నాను. ఈ రెండు కూడా 1/2 అంటే గ్రేటర్ దాన్ 0నే కదా, అలానే 1/5 అన్న గ్రేటర్ దాన్ 0నే కదా. ఓకే, అందుకే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ tan ఇన్వర్స్ x అలానే tan ఇన్వర్స్ y ప్లేస్లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే 1/2 కదా. ఓకే, ఇక్కడ ఏమని రాయాలి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y. x అంటే ఏమన్నామండి? 1/2 కదా. 1/2 ప్లస్ y అంటే 1/5 బై 1 మైనస్ x ఇంటూ y అంటే 1/2 ఇంటూ 1/5. మళ్ళీ పక్కన ఏముంది? ప్లస్ tan ఇన్వర్స్ 1/8 ఉంది. ఇది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమని రాస్తామండి? tan ఇన్వర్స్ ఆఫ్, ఓకే, ఇవి సింప్లిఫై చేయండి. 1/2 ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? డినామినేటర్లో 5 2s 10 అవుతుంది కదా. 10 బై డినామినేటర్లో న్యూమరేటర్లో ఏమని రాస్తాము? 2 ప్లస్ 5 రాస్తాం. అలానే ఇక్కడ చూసుకుంటే 10 మైనస్ 1. ఓకే, ప్లస్ ఇక్కడ ఏముందండి? tan ఇన్వర్స్ 1/8 ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏమని రాయాలి? tan ఇన్వర్స్ ఆఫ్, ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. 5 ప్లస్ 2 అంటే 7 కదా. ఇక్కడ 10 మైనస్ 1 అంటే 9. 7/9 ప్లస్ ఇక్కడ ఏముందండి? tan ఇన్వర్స్ 1/8 ఉంది. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y లాగా ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు ఏం రాయాలి? ఈ ఫార్ములా ఎలా ఉందో ఇక్కడ ఇప్పుడు అలానే రాయాలి. ఓకే, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy ఉంది కదా. ఇక్కడ యాస్టీజ్ అలానే రాయండి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఎంత అండి? ఇక్కడ 7/9. tan ఇన్వర్స్ x ప్లస్ y అంటే 1/8 బై 1 మైనస్ x అంటే 7/9 ఇంటూ y అంటే 1/8. ఓకే, నెక్స్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం చేయండి. ఇక్కడ కూడా 9 8s 72 కదా. న్యూమరేటర్లో ఏమొస్తుంది? 8 7s 56 ప్లస్ 9 బై డినామినేటర్లో కూడా 72 మైనస్ 7 వస్తుంది. 72 క్యాన్సిల్. రిమైనింగ్ ఉన్నది ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ 56 ప్లస్ 9 65, అలానే 72 minus 7 65.
రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉండేది ఏంటండి tan ఇన్వర్స్ ఆఫ్ 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఏమని రాసుకోవచ్చు π/4 అని రాయొచ్చు కదా. రాసినాను చూడండి. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు వాల్యూ π/4. ఇదే RHS అంటే LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ అయింది కదా.